పరిశుద్ధ గ్రంథం నుండి 121 అధ్యాయం చదువుకుందాం. ఇప్పుడు యెహోవా నా మొరలు ఆలకించే నా దేవా, నీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఇదిగో తండ్రి, ఇప్పుడు నీ వాక్యం తండ్రి చదవబోచుండగా తండ్రి, నన్ను వినుచున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని మాకు కావాల్సిన తండ్రి సరైన నడిపింపును అనుగ్రహించుమని యేసయ్య పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 121 అధ్యాయం చదువుకుందాం. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఆయన నీ పాదము తొట్టిల్లనీయడు. నిన్ను కాపాడువాడు కునుకడు. ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును. దేవుడు తన పరిశుద్ధ వాక్యంను మనందరి హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమేన్.